అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేటీఆర్ ఇంట ఏసీపీ సోదాలు జరుగుతున్నాయంటూ కూడా కొన్ని గంటల నుంచి అయితే కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కలు కొడుతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు మనం గచ్చిబౌలిలోని ఏదైతే ఓరియన్ విల్లాస్ ఉన్నాయో అక్కడికైతే రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ కార్ కేసులో మరో సంచలన పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఏసీపీ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్లో నివాసం ఏదైతే ఇక్కడ నివాసిస్తున్నారో ఇక్కడ ఏసీపీ సోదాలు జరుగుతున్నాయంటూ కూడా కొన్ని గంటల నుంచి అయితే కొన్ని వార్తలు రావడం జరిగింది. ఆ వార్తల్లో భాగంగానే మీడియా ప్రతినిధులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గచ్చిబౌలిలోని ఓరియన్ విల్లాస్లోని ఏసీపీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు అంటూ కూడా కొన్ని గంటల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నెల 2వ తేదీన నోటీసుల మేరకు ఇవాళ కేటీఆర్ విచారణ నిమిత్తం ఏసీపీ కార్యాలయానికి వెళ్ళిన సంగతి మనం పొద్దున కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో అయితే చూడడం జరిగింది. ఇక్కడ తన అక్కడ తన న్యాయవాదితో కలిసి విచారణకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో తన విచారణతో కూడిన లేఖను అధికారులకు అందచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారన్న విషయం కూడా మనం పొద్దున ఆర్టీవీలో అయితే చూడడం జరిగింది. అయితే తన ఇంట్లో ఏసీపీ రైట్స్ జరుగుతున్నాయని ఇవాళ ఉదయమే కేటీఆర్ మీడియాతో కూడా చెప్పినట్టుగా అయితే కొన్ని వార్తలు చెక్కలు కొడుతున్నాయని చెప్పొచ్చు. దానికి సంబంధించి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నిజంగానే ఇక్కడ కేటీఆర్ ఇంట ఏసీపీ సోదాలు జరుగుతున్నాయంటూ కూడా మనం ఇక్కడ రావడం జరిగింది. కానీ ఇక్కడ పెద్ద ఎత్తున ఎలాంటి ఘటనలు కూడా చోటు చేసుకోవట్లేదు. ఎందుకంటే కేటీఆర్ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది కూడా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ కార్ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది కూడా మనం క్లియర్గా చూస్తున్న పరిస్థితి. మళ్ళీ సోదాలు జరుగుతాయి, ఈ ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది కూడా మనం గతంలో కూడా కొంతమంది మంత్రుల ఇంటి దగ్గర కూడా చూసిన పరిస్థితి అని చెప్పొచ్చు. అలాంటిది ఇక్కడ మాత్రం కేవలం మీడియా వెహికల్స్ తప్ప ఎలాంటి వెహికల్స్ కూడా అలౌ చేయని పరిస్థితి. ఇంకోటి ఏసీపీ సోదాలు కనుక జరిగి ఉండుంటే ఇక్కడ పెద్ద ఎత్తున అధికారులు ఉండేవాళ్ళు. ఎందుకంటే లోపలిని ఎవరిని పంపించకుండా అసలు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేసుండేవి, అదేవిధంగా పోలీసుల బందోబస్తు కూడా ఏ విధంగా ఉండేది అనేది కూడా మన అందరికీ తెలిసింది. అలాంటిది ఇక్కడ ఎటువంటి ఏసీపీ సోదాలు కూడా జరగట్లేదు అనేది కూడా ఇందాకే పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి చెప్పడం జరుగుతుంది. ఏవైతే నెట్టింట అంటే యూట్యూబ్లో కానీ లేకపోతే వార్తల్లో ఏవైతే వార్తలు చెక్కలు కొడుతున్నాయో అవన్నీ కూడా ఫాల్స్ న్యూస్ అంటూ కూడా పోలీసులు కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే కేసీఆర్ ఇంట ఏదైతే ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూస్తున్నామో ఓరియన్ విల్లాస్లో ఎక్కడైతే కేసీఆర్ ఇంట ఏసీబీ సోదాలు ఏవి కూడా జరగట్లేదు. 2-3 గంటల నుంచి ఏవైతే వార్తలు చెక్కలు కొడుతున్నాయో అవన్నీ కూడా ఫాల్స్ న్యూస్ అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ కెమెరామెన్ సతీష్తో రిపోర్ట్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.